హాయ్ హలో ఎవ్రీవన్. ఈ రోజు లెమన్ రైస్ తినాలనిపించింది. ఇంకా చేసుకొని తినాలనిపించినప్పుడు తినేయాలి కదా. ఇంకా నేను లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సింపుల్ గా ఒక 2 minutes లో అయితే ఫటాఫట్ చేసుకొని తినొచ్చు. ఇంకా నైట్ మిగిలిన రైస్ అయితే ఏం చేయాలో అర్థం కాక ఇలా లెమన్ రైస్ అయితే చేసుకొని తిన్నాను. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇంక ఇవి ఇలా వేగుతూ ఉండగా నేనైతే ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులోకి పచ్చిశనగపప్పు, కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు పల్లీలు అంటే ఇష్టం లేదు కాబట్టి ఓన్లీ శనగపప్పు మాత్రమే యాడ్ చేశాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పచ్చివాసన వెళ్లే వరకు మంచిగా వేపుకోవాలి. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి పసుపును అయితే కొంచెం లైట్ గా యాడ్ చేసుకుందాం. పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని రైస్ ని అయితే కొంచెం విడివిడిగా చేసి ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ ని యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఒకసారి స్పూన్ తో ఇలా కలుపుకొని టేస్ట్ కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక వక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 minutes హై ఫ్లేమ్ మంట మీద రైస్ ను బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేడి వేడి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంట్లో ఇలా సింపుల్ గా రెడీ చేసుకుంటాను. ఇంకా నా ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.